హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి. కనకగిరిని ఏన్షియంట్ టెంపుల్స్ ఆఫ్ సిటీగా పిలుస్తారు. ఉత్తర కర్ణాటకలోని వాళ్ళు ఒక సామెత చెప్తుంటారు. అదేంటంటే, కళ్ళుంటే కనకగిరిని దర్శించాలి, కాళ్ళుంటే హంపీకి వెళ్ళి తిరగాలని చెబుతూ ఉంటారు. ఎంట్రన్స్ లో ఉన్న పెద్ద గోపురం పైన శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని జయ విజయాల పర్మిషన్ తీసుకుని మనం మందిరం లోపలికి వెళ్తున్నాం. ఉత్తర కర్ణాటక వాళ్ళు ఈ మందిరాన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడా శాలిగ్రామ నరసింహస్వామి ఆలయం ఉండదు. కనకగిరిలోని స్పెషల్ టెంపుల్ ఇది. ధ్వజస్తంభాన్ని దర్శించుకుని నమస్కారం చేసి దీపం వెలిగిస్తాం. ఆ తర్వాత శ్రీ నరసింహస్వామి వారి దర్శనానికి మందిరం వైపు వెళ్తాం. శ్రీ కనకగిరి వాస శరణ శరణు కనకరించమమ్ము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. సాలిగ్రామం ఉంది కదా, అది స్కంద పురాణం కన్నా ముందు. స్కంద పురాణంలో ఈ స్వామి అష్టోత్తర స్తోత్రం. స్కంద పురాణంలో కనకగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తర స్తోత్రము ఉన్నందువలన స్కంద పురాణం కన్నా ముందుగా ఇక్కడ ఈ ఆలయం ఉన్నదని మనకు తెలుస్తున్నది. కనకగిరిలో పుష్ప మరియు జయంతి అన్న 2 నదులు ప్రవహిస్తుంటాయి. కనకమహాముని తపస్సు చేస్తుంటే ఒకరోజు 2 నదులు పక్కకు జరిగితే మధ్యలో శాలిగ్రామం ప్రత్యక్షమవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు శాలిగ్రామానికి పూజలు నిర్వహిస్తున్నారు. శాలిగ్రామానికి సుమారుగా 5000 సంవత్సరాలు ఉంటాయట. స్కంద పురాణం ప్రకారం ఈ స్థలాన్ని స్వర్ణశైల అని కూడా పిలుస్తారు. కనకమహాముని ఇక్కడ నివసిస్తూ చాలా కాలం వరకు తపస్సు చేస్తుండేవారట. అలా క్రమక్రమంగా స్వర్ణశైల పేరు కనకగిరిగా స్థిరపడింది. ఉదయం 5 నుంచి 7:30 వరకు మనము లింగాకారంలో ఉన్నటువంటి శాలిగ్రామ పూర్ణ దర్శనాన్ని చేసుకోవచ్చు. 7:30 తర్వాత వెళ్తే అలంకరణతో కూడి ఉంటుంది. 600 సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం జరిగింది. అది ప్రౌఢదేవరాయల వారి కాలంలో. అప్పటి మందిరం అండి ఇది. గోపురం నీడ వైట్ క్లాత్ మీద ఉంది చూడండి. అంటే సాయంకాలం 6 గంటల వరకు బయట వెళ్తున్నంతసేపు. అద్భుతమైన శిల్ప సంపదను చూసి తరించండి. శ్రీ కనకగిరి వాస శరణ శరణు
కనికరించి మమ్ము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. స్వామివారి మందిరం పక్కనే శ్రీ మహాలక్ష్మీదేవి ఉన్నారు. దర్శించుకోండి అమ్మవారిని. అద్భుతమైన శిల్ప సంపదను చూసి తరించండి. శ్రీ కనకగిరి వాస శరణు శరణు, కనికరించి మమ్ము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. మేము ఇంటి దగ్గర నుండి భోజనం తీసుకువెళ్ళామండి. ఆలయంలో మధ్యాహ్న భోజన సదుపాయం ఉంటుంది. అలా కాకుండా ప్రత్యేకంగా మనం వంట చేసుకునే దానికి సదుపాయాలు ఉన్నాయి అక్కడ. మనం ఆలయంలోనికి వెళ్లే ముందు కుడివైపున గణపతి మందిరం, ఎడమవైపున హనుమాన్ మందిరము ఉన్నాయి. దర్శించుకొని లోపలికి వెళ్తే మంచిదండి. ఆలయంలో మధ్యాహ్న భోజన సదుపాయం ఉంటుంది. అలా కాకుండా ప్రత్యేకంగా మనం వంట చేసుకునే దానికి సదుపాయాలు ఉన్నాయి అక్కడ. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.